ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఇల్లీగల్ పాకిస్తానీలు అక్రమ వలసదారులను వెనక్కి పంపాలంటూ బీజేపీ ధర్నా. కూకట్పల్లి జోన్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. హైడ్రాపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం. స్వచ్ఛందంగా ప్రజావాణి ఫిర్యాదుల వెల్లువ. అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణం, అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు. కార్మిక నాయకులతో మంత్రి సమావేశం. సమ్మె ఆలోచన విరమించాలన్న పొన్నం ప్రభాకర్. శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన స్విట్జర్లాండ్ రాయబారి శ్రీమతి మాయా తిస్సాఫీ. కాకినాడ టౌన్ హాల్ సెంటర్ నందు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. మోటార్ సైకిల్ మరియు కార్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ గా డ్రైవ్, మాడిఫైడ్ సైలెన్సర్లను వాడరాదని, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఎంవీ యాక్ట్ కొత్త చట్టం ప్రకారం తప్పు చేసిన వాహనదారులకు భారీ జరిమానాలు విధించబడనని తెలియజేశారు. ట్రాఫిక్ పోలీసులు దయచేసి ప్రతి వారు కూడా హెల్మెట్ ధరించాలని పేరు పేరున చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన సోదరులు రెస్పాన్సిబిలిటీ అయ్యి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి ఒక్కసారి ధన్యవాదాలు సంపర్కంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అందరూ కూడా దయచేసి సీట్ బెల్ట్ ధరించేసినప్పుడు కారు, అలాగే హెల్మెట్ ధరించేసినప్పుడు హెల్మెట్ అందరూ పెట్టుకుంటారని కోరుతున్నాను. హ్యాపీ జర్నీ. రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ మరియు బీజేపీ నాయకులు బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఇల్లీగల్ పాకిస్తానీలు మరియు రోహింగ్యాలు ఉన్నారంటూ ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసుల శాఖ వెంటనే విచారణ జరిపి గుర్తించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఉంటున్న వారికి వాహనాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎలా వస్తున్నాయని శ్రీరాములు యాదవ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీనిపై ఎందుకు స్పందించడం లేదు అని బీజేపీ నాయకులు ఆరోపించారు. नहीं गाड़ी का जिसका है उनके गाड़ी के पुलिस वाला पकड़ लिया था। हम बस्ती में फिर के बेचता हूँ, ऐसे उन्हें ला के दिया, अभी फिर से भेज रहा हूँ। అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు మంత్రి కోలుసు పార్థసారథి. ఒకవేళ ధాన్యం తడిసి రంగు మారినప్పటికీ వాటిని కొనుగోలు చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతుకు నష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరిస్తుంది. ఇంకా ఎక్కువగా ఉంటే కేంద్రం కూడా సహాయం చేస్తుందని తెలిపారు మంత్రి కోలుసు పార్థసారథి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ప్రొక్యూర్ చేయలేదనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు
తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. ఈ డిస్కలర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే. రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు, వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ లాస్ ఈ వర్షాల మూలంగా లాస్ తక్కువ ఉంటే గనక అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం ఏదైనా జరిగి ఉంటే గనక ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంతో హైడ్రాపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. దశాబ్దాల సమస్యలకు రోజుల్లో హైడ్రా పరిష్కారం చూపడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు, చెరువులు, నాలాల కబ్జాలను చూసి తమకెందుకులే అనుకోకుండా హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. రహదారిపై ఉన్న ఆటంకాలను వదిలేసి చుట్టూ తిరిగి వెళ్లేవారు ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి రాజమార్గంలో ప్రయాణించాలని చూస్తున్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణి ఫిర్యాదుల్లోని బాధితుల కంటే సామాజిక కోణంలో ఆలోచించే వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం 54 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయి. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో వైద్యం వికటించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని ఘటన జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ కీర్తిలకు 7 ఏళ్ల కిందట వివాహం జరిగిన సంతానం కలగకపోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనుషారెడ్డి దగ్గర దంపతులు వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో 5 నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకుని వచ్చారు కుటుంబ సభ్యులు. ఈ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణీ కీర్తికి ఇంజెక్షన్లు ఇచ్చి నర్సు చికిత్స చేసింది. దీంతో వైద్యం వికటించి గర్భంలోని 2 మగ శిశువులు మృతి చెందారు. అనంతరం చికిత్సకు 30,000 చెల్లించాలని బాధితులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారు, పైగా మమ్మల్నే డబ్బులు చెల్లించమంటున్నారు అంటూ ఆసుపత్రి వద్ద బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే సంతానం కోసం 15 లక్షల వరకు ఖర్చు చేశామని, కవల పిల్లలు పుడతారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రికి వచ్చిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వివరాలు తెలుసుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు. నొప్పులకు సూది పీమంటే సూది పీపారు సార్. వాట్సాప్లో పెట్టేసాం, అది తీసుకొచ్చి ఒక సూది పెట్టుకున్నాం. ఆడికి వచ్చి సరే ఎక్కువ పెయిన్స్ ఎక్కువ అనిపిస్తే ఈ టైం పన్ను రమ్మంటే ఈ టైం పన్ను తీసుకొని వచ్చినాం సార్. ఈ టైం పన్ను తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న ఆయనతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన పిల్లలు చంపారు సార్. మేడం 4 గంటల నుంచి ఫోన్ చేస్తే 11 గంటలు నా పిల్లల మొత్తం బయటికి వెళ్ళాక చచ్చిపోయిన పిల్లలు నా చేయడం పెట్టింది సార్. ఇంత నిర్లక్ష్యం చేశారు సార్. పిల్లలు దూరం చేశారు సార్ హాస్పిటల్లో. సంధ్య కన్వెన్షన్ సెంటర్ పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీలో నూతనంగా షెడ్లు ఏర్పాటు చేశారు అక్రమదారులు. షెడ్లకు అనుమతులు లేకపోవడంతో కూల్చివేశారు హైడ్రా అధికారులు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కిలో ఇసుక అక్రమ రవాణాను నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు గ్రామస్తులు. కల్దుర్కి, సిద్దాపూర్, ఖండగావ్ నుంచి ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా నిలిపివేయాలని రైతులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆఫీసర్లకు చెప్పలే, ఇప్పటివరకు ఎవరెవరు చెప్పారు? ఇప్పటి వరకేమో అందరికి ఫోన్ చేస్తున్నాము, ఇట్లనే ఆపుతున్నాము. ఎవరి వాళ్ళకి డబ్బులు కడుతున్నారు, తీసుకెళ్తున్నారు. ఎవరు ఆపితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఇసుక అవసరం కదా సార్, ఇదంతా డీడీ కట్టి ప్రభుత్వం తీసుకుపోతుంది కదా సార్. మరి దీన్ని కొన్ని నడిపేలా అన్ని అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎంపీ ఉండే నడిపించుకున్నారు. ఇప్పుడు బోర్లు ఎత్తిపోతే వాడు తాగడానికి నీళ్ళు లేవు. మంచిగా తీసుకెళ్ళిపోతే తాగడానికి నీళ్ళు ఉన్నాయి. ఈ మా ఊరు నుంచి 7-8 విలేజ్ నీళ్ళు తాగుతారు. అక్కడనే బోర్ల దగ్గర, విలేజ్ దగ్గర బోర్ల దగ్గర నీళ్ళు నింపుతున్నారు. నీళ్ళు వెళ్ళిపోయిన అక్కడ ఏం చేస్తాం? అంటే ఈ సమస్య గురించి ఆఫీసర్లకు చెప్పి రాలేదా ఇప్పటిదాకా? అంటే మోస్తారు చెప్తున్నాము, మోస్తారు ఇట్లా నడుస్తున్నది. పోలీసులు వస్తున్నారు, వదిలేస్తున్నారు, ఇట్లా పెడుతున్నారు, నడుస్తూ ఉంటున్నది అంతా. కోనసీమ జిల్లాలో అదనంగా మరో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.సి. నిశాంతి వెల్లడించారు. జిల్లాలో 2,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఇంతవరకు 1,02,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిల్లర్లు కూడా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి. తడిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఆమె అన్నారు. ఒక నెలకు 3 సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 3 months వన్స్ ఒక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇది సెకండ్ ఫేజ్లో కూడా ఇప్పుడు దాకా 30 lakh సిలిండర్స్ రాష్ట్రం మొత్తానికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఆనరబుల్ ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో ఇది కోరడం ఏమంటే, ఎప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా ఎక్కడ వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో అది చాలా మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. ఇది ఎందుకంటే మంచి పథకం కాబట్టి అది అందరికీ కూడా ఇది తెలియచేయాలి. ఎవరికైనా ఎందుకు దీపం 2 పథకం రాలేదు అని ఎందుకైనా రీజన్ వాళ్ళకి రిజెక్ట్ అయి ఉంటే వాళ్ళ ఆధార్ నంబర్ ఇస్తే అదికైనా కారణాలు కూడా మేము తెలియజేస్తాం. అండ్ శీఘ్రంగా ఒక IVRS పోర్టల్ కూడా వస్తుంది. అందులో ఏ ప్రజలకైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ IVRSలో వాళ్ళ నంబర్ ఫీడ్ చేస్తే వాళ్ళకి ఏమి దీపం 2లో ఎందుకు రాలేదు, డబ్బు పడలేదా, లేకపోతే దీపం 2 వాళ్ళకి పథకం రాలేదా అన్న కూడా విషయాలు తెలుసుకోవచ్చు. మినిస్టర్ క్వార్టర్స్ లోని ఆర్టీసీ INGEC కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం తదితర కార్మిక సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిశారు. ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంఘాలు మంత్రికి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు మంత్రి పొన్నం. ఆర్టీసీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని మంత్రి కార్మిక సంఘం నేతలకు తెలిపారు. కూకట్పల్లి జోన్లో పలు అభివృద్ధి పనులకు GHMC కమిషనర్ RV కర్ణన్ మంగళవారం పరిశీలించారు. ఐడియల్ చెరువు నుండి కూకట్పల్లి బస్ డిపో వరకు SNDP ద్వారా చేపట్టనున్న నాలా పరిశీలించారు. మూసాపేట్ మెట్రో వద్ద వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ ను చూశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కైతాలపూర్ రోడ్డులోని రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. అంబేద్కర్ నగర్ కోర్టు సముదాయంలోని నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జలమండలి పైప్ లైన్ కూడా ఉన్న ఫంక్షన్ లో జలమండలి ద్వారా ఈ పనులు చేయించాలని జోనల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. కైలాసవాసం గ్రేవ్ యార్డు నిర్వహణపై ఆరా తీశారు. జంతు సంరక్షణ కేంద్రం ఆపరేషన్ గదిని పరిశీలించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసిన కుక్కల గుర్తింపుగా ఏ చర్యలు ఉన్నాయని వివరణ కోరారు. షాపూర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. గాజుల రామారం GHMC స్పోర్ట్స్ కాంప్లెక్స్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ సందర్శించారు. ఈ కార్యక్రమంలోని కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, SE చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేన కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం చేస్తే తమ దాంపత్య జీవితాలు నిండు నూరేళ్లు సౌభాగ్యంగా నిలుస్తాయని కళ్యాణం నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.